శశి విద్యా సంస్థలు సంఘవలస క్యాంపస్ లో నిర్వహించిన అవగాహన సదస్సుకు విశేష స్పందన వచ్చింది. 6వ తరగతి నుండి ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో చేరబోయే విద్యార్థులు వారి తల్లిదండ్రులకు విద్యా సంస్థల వైస్ చైర్మన్ మేకా నరేంద్ర కృష్ణ అవగాహన కల్పించారు. ఐఐటి నీట్లకు ఎలా సిద్ధపడాలో వివరించారు. శశి విద్యా సంస్థల విధానాన్ని అవేర్నెస్ క్యాంపులో స్పష్టం చేశారు. శశి విద్యా సంస్థలు 46 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో మెరికల్ లాంటి విద్యార్థులను తీర్చిదిద్దుతూనే ఉన్నారు. చైర్మన్ బూరుగుపల్లి గోపాలకృష్ణ నేతృత్వంలో క్రమశిక్షణ, అత్యుత్తమ పాఠ్య ప్రణాళిక, అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం, యాజమాన్య ప్రోత్సాహంతో విద్యార్థులు ఇటు అకాడమిక్స్లోనూ అటు జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లోనూ ప్రతి ఏటా విజయ కేతనం ఎగురవేస్తూనే ఉన్నారు. సంఘవలసలోని శశి విద్యా సంస్థల ప్రాంగణంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు అనూహ్య స్పందన వచ్చింది. ఉత్తరాంధ్ర జిల్లాల నుండే కాకుండా పొరుగు రాష్ట్రాల నుండి తమ పిల్లలను ఈ విద్యా సంస్థలో చేర్పించేందుకు తల్లిదండ్రులు తీసుకొచ్చారు. 6వ తరగతి నుండి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరబోయే విద్యార్థుల కోసం ముందుగా స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహించారు. సుమారు 1000 మంది విద్యార్థులు ఈ పరీక్ష రాయగా సుమారు 2000 మంది పేరెంట్స్ అవగాహన సదస్సుకు హాజరయ్యారు. శశి విద్యా సంస్థల వైస్ చైర్మన్ మేకా నరేంద్ర కృష్ణ పలు అంశాలపై తల్లిదండ్రులకు అవేర్నెస్ కల్పించారు. శశి విద్యా సంస్థల్లో ఉండే విద్యా విధానం, క్రమశిక్షణ, వసతి తదితర అంశాలపై వివరించారు. శశి విద్యా సంస్థల్లో చేరే ప్రతి విద్యార్థి చక్కని మార్కులతో, ర్యాంకులతో ఉత్తీర్ణత సాధించి ఉత్తమంగా బయటకు వెళ్లాలన్నదే తమ ధ్యేయమని చెప్పారు. ఐఐటి నీట్ పరీక్షలకు ఎలా సిద్ధం కావాలో వివరించారు. 15 ఎకరాల విస్తీర్ణంలో అద్భుతమైన క్యాంపస్ను అందుబాటులోకి తెస్తున్నామని వివరించారు. శశి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరెడ్డి కూడా శశి అనుసరించే విద్యా ప్రణాళికపై స్పష్టత ఇచ్చారు. అంటే 2 సంవత్సరాల క్రితం ఒక పిల్లాడిని మేము సెలెక్ట్ చేస్తే ఆ పిల్లాడి టాపర్ అయ్యాడంటే మాకు ఎంత అవగాహన ఉందో మీరు అర్థం చేసుకోవాలి. ఒక పిల్లల పట్ల ఎంత క్లారిటీ ఉందో అర్థం చేసుకోండి. మేము రుద్దాల్సిన అవసరం లేదు. మీ పిల్లాడు 6 నెలల తర్వాత మాకు తెలుసు ఈ 70% ఉంటే వీడిని 80% వరకు తీసుకెళ్ళగలం, 80లో ఉంటే 90 వరకు తీసుకెళ్ళగలం. ఆకాశం బద్దలైపోతాడు పెళ్ళి ఎదురింటోళ్ళు ఏదో అని ఆ 2 రోజులు నాకేం అవ్వదు. ఇక్కడ నాకేమైపోతుంది, ఎంతమందిలో మీ అబ్బాయి వెళ్ళిపోతే మీ అబ్బాయికి 8 రోజులు క్లాసులు పోతాయి. 2 రోజులు అంటే 16 గంటల క్లాసు మళ్ళీ నా బిడ్డకి నేను చెప్పించలేను నా స్కూల్లో. ఎందుకంటే టీచర్ ఖాళీ ఉండదు. వీడు నెక్స్ట్ రోజు వచ్చిన తర్వాత వచ్చింది నేర్చుకుంటాడా, మళ్ళీ మానేసి నేర్చుకుంటాడా, ఇది పెద్ద విషయం. శశి విద్యా సంస్థల గురించి ఇక్కడ చెప్పాలంటే ముందు మా విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి విషయాలు చెప్తామండి. ఒకటి, మా దగ్గర స్కూల్ ఎలా ఉంటుంది, కాలేజీ ఎలా ఉంటుంది, ఇక్కడ ఉన్నటువంటి విద్యా ప్రణాళికలు ఏంటి, ఎలా పాఠాలు చెప్తారు, ఎలా పేపర్లు ఇస్తారు, వాటి కరెక్షన్ విధానం ఏమిటి, అలాగే పిల్లల్ని ఎలా మోటివేట్ చేస్తారు. కేవలం ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి గురించి నేను మాట్లాడతాను. ఇక పేరెంటింగ్, ఈ ఎడ్యుకేషన్లో ఏమైనా తక్కువ ఉన్నటువంటి శశి విద్యా సంస్థల ప్రగతిని తెలుసుకుని తమ పిల్లలను ఇక్కడ చేర్పించేందుకు తీసుకొచ్చామని తల్లిదండ్రులు అన్నారు. ఇప్పటికే తమ పిల్లలు ఇక్కడ చదివి మంచి స్థానాల్లో ఉన్నారని మరికొంతమంది తల్లిదండ్రులు చెప్పారు. క్రమశిక్షణ, విద్యాబోధన, వసతిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నారని అన్నారు. తాము స్కాలర్షిప్ టెస్ట్ను చక్కగా రాశామని, శశిలో చేరుతామని విద్యార్థులు ఆశాభావం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు జరిగినటువంటి అవగాహన సదస్సుకి మమ్మల్ని ఆహ్వానించినటువంటి శశి యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇక్కడ మా పాప, బాబు ఇద్దరు కూడా చదువుకున్నారు. ప్రస్తుతం బాబు చదువుతున్నాడు, పాప ఎంబీబీఎస్ చేస్తుంది. ఇక్కడ చదువుకొని 9th నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకొని ఇప్పుడు ఎంబీబీఎస్ 4th ఇయర్ చదువుతుందండి. అలాగే బాబు కూడా మన జేఈఈ మెయిన్స్లో 99.83 పర్సెంటేజ్ సాధించి మాకు పేరు తీసుకొచ్చాడు. అలాగే ఈ శశి విద్యా సంస్థలో చదివినటువంటి విద్యార్థులు మంచి అభివృద్ధి చేరాలని, అభివృద్ధి పడాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. మా పాప ప్రతిభ ఇక్కడ షీ గాట్ ఎయిమ్స్ నాగ్పూర్లో సీట్ వచ్చింది. 22 లక్షల మందిలో తను 480వ ర్యాంక్ సాధించింది. ఎయిమ్స్లో సీట్ కొట్టింది. మేము చాలా బిజీగా ఉంటాం. పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేసి ఏదో 15 రోజులకు ఒకసారి వచ్చి చూడటం, నెలకు వచ్చి చూడటం తప్ప నుంచి మా కంట్రిబ్యూషన్ తక్కువ. తను చాలా నార్మల్ స్టూడెంట్ అయినా కానీ తను ఇక్కడ జాయిన్ అవ్వటం వల్లనే షీ కుడ్ క్లియర్ ది టఫెస్ట్ ఎగ్జామ్. నీట్లో మంచి ర్యాంక్ తెచ్చుకొని మంచి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్లో తను జాయిన్ అయ్యింది. 4 ఏళ్ల కష్టానికి తను పడ్డ ప్రతిఫలం, కష్టానికి మంచి ప్రతిఫలం దక్కింది తనకి.
శశికి చాలా చాలా మేము రుణపడిపోయి ఉన్నామండి. శశి లేకపోతే మా అమ్మాయి కూడా ఈ ఎయిమ్స్లో ఉండేది కాదు. అది మాత్రం నేను 100% గ్యారంటీగా చెప్పగలను. తర్వాత శశి ఫ్యాకల్టీ గురించి మా అమ్మాయి అక్కడ నీట్ రాసి ఇన్స్టిట్యూషన్కి వచ్చింది. సాయంత్రం అక్కడ 5ంటికి ఎగ్జామ్ అయిపోయింది, 6 గంటలకు ఇక్కడికి వచ్చేసాం. మళ్ళీ అప్పటికి పేపర్లో ఆన్సర్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. అలాంటి ఫ్యాకల్టీ అది. ఆ నీట్ పేపరు న్యూస్ పేపర్ ఛానల్స్లో పేపర్లో గగ్గోలు పెట్టారు. నీట్ పేపర్ చాలా టఫ్గా ఉంది, ఇన్ని సంవత్సరాలుగా ఇంత టఫ్ పేపర్ రాలేదని. కానీ 1 అవర్లో ఇక్కడ ఫ్యాకల్టీ అంతా ఆన్సర్స్తో రెడీగా ఉన్నారు. తనకు ఆ రోజు చెక్ చేసిన మార్కులు 609, అదే నీట్లో అదే మార్క్స్ వచ్చాయి తనకి. శశి ఫ్యాకల్టీకి కానీ శశి మేనేజ్మెంట్కి కానీ మేము ఇంకా చాలా రుణపడిపోయి ఉన్నాము. శశిని గుడ్డిగా నమ్మి జాయిన్ చేయొచ్చండి, వాళ్ళు చూసుకుంటారు మొత్తం. మేమైతే ఎప్పుడు ఏనాడు కూర్చొని చదవమని అదని ఇదని చెప్పలేదు. టెన్షన్ మేనేజ్మెంట్ కానీ ఏదన్నా అంత శశిలోనే జరిగిందండి. లాస్ట్ ఎగ్జామ్ వరకు కూడా నాకు తెలిసి టెన్షన్ పెట్టలేదు పిల్లల్ని. లాస్ట్ 1 మంత్ కూడా పగలు రాత్రి కూర్చోబెట్టి చదివించేయలేదు. అటు ఇటు తిప్పారు, మెడిటేషన్స్ చేయించారు, గుళ్ళకి తిప్పారు, అటు తిప్పారు. ఆ టెన్షన్ మేనేజ్మెంట్ అయితే చేశారు లాస్ట్ 1 మంత్. ఆ పిల్లల్లో ఉండే స్ట్రెస్ అయితే లేదు. అసలు నాకు నీట్కి వెళ్తుందా ఆ టెన్షన్ కనబడలేదు మా అమ్మాయిలో మాత్రం. అది కూడా శశి వల్లే, నరేంద్ర సార్ క్లాసెస్ వల్లే, నరేంద్ర సార్ మోటివేషన్ స్పీచెస్ వల్ల అది అయ్యి ఉంటుంది. ఇంకా ఫుడ్ అయితే మా అమ్మాయి ఇక్కడ 4 ఇయర్స్ ఉంది, ఏ రోజు స్టమక్ అప్సెట్ అవ్వలేదు, హెల్దీగానే ఉంది, ప్రాపర్గా తింది, హెల్దీగా ఉంది. ఎప్పుడు ఫుడ్ వల్ల బాగోపోవడం అనే కంప్లైంట్స్ అయితే మా అమ్మాయి దగ్గర నుంచి లేదు. నమస్తే అండి, నేను విజయనగరం నుంచి రావడం జరిగింది. సో శశి వాళ్ళ అవగాహన సదస్సు ఉందని మాకు యాక్చువల్గా నేను ఫేస్బుక్లో అది చూసి కూడా ఈరోజు రావడం జరిగింది. సో ఈరోజు ఇక్కడ వచ్చి ఎగ్జామ్ ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ పెట్టారు. పాప ఎగ్జామ్ రాసింది. ఈ టైంలో ఈ అవగాహన సదస్సు ఏదైతే పెట్టారో ఈ టైంలో ఎవరైతే మనకి డైరెక్టర్ గారు మాట్లాడారో మాకు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో రిజల్ట్ అన్నది పక్కన పెట్టి ఇక్కడ జాయిన్ చేస్తాం లేదో పక్కన పెడితే ఈరోజు వచ్చినందుకు 100% వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది మన పిల్లల్ని ఎలా పెంచాలి అనేది ఇవ్వడం జరిగింది. దానికి మేము అందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. నా పేరు చైత్ర, నేను ఇంటూ నైన్త్ చదువుతున్నాను, ఇంటూ 9th వెళ్తున్నాను. అవగాహన సదస్సు రాయడానికి ఈరోజు వచ్చాను. ఎగ్జామ్ అయితే బాగానే ఉంది, సీట్ వస్తుందా? వస్తుంది, సీట్ వస్తుంది. నా పేరు దుర్గా శశాంక్. ఎగ్జామ్ రాసావు? నేను మ్యాథ్స్ ఎగ్జామ్ రాశాను. 7th క్లాస్. ఏ ఊరు? మై విలేజ్ నేమ్ ఇస్ నర్సీపట్నం. ఎగ్జామ్ ఎలా రాసావు? ఎగ్జామ్ సూపర్గా రాశాను. నా పేరు సాహిత్య, నేను వింటిపురం నుంచి వచ్చాను. నేను 6th క్లాస్. ఎగ్జామ్ బాగా పడ్డది, నేను బాగా రాశాను. తమ విద్యాసంస్థ ప్రాంగణంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు మంచి స్పందన వచ్చిందని శశి విద్యా సంస్థల వైస్ చైర్మన్ మేకా నరేంద్ర కృష్ణ అన్నారు. అవగాహన సదస్సులో అన్ని విషయాలను తల్లిదండ్రులకు వివరించామని చెప్పారు. తమపై నమ్మకం ఉంచి చేర్పించిన తల్లిదండ్రుల ఆశలకు అనుగుణంగా వారి పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని వెల్లడించారు. అందరికీ నమస్కారం. ఇవాళ శశి సంఘివలస క్యాంపస్లో పేరెంట్స్కి ఇంటూ 6th నుంచి 10+1 వరకు చేరగోరు విద్యార్థులకి అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. పేరెంట్స్ వచ్చి వాళ్ళ ఎగ్జామ్ రాసి వెళ్ళటం జరుగుతూ ఉంది. సో మాపై నమ్మకం ఉంచి ఎంతమంది పిఆర్ఓలు వచ్చినా, ఎంతమంది ఫోన్లు చేసినా, ఒక ఫోన్ చేయకుండా, ఒక పిఆర్ఓ లేకుండా మిగిలిన పేరెంట్స్ చెప్పిన మంచి మాటలు, మంచి డైరెక్షన్తో ఎంతమంది పేరెంట్స్ ఇక్కడికి వచ్చినందుకు ఆ పేరెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఇక్కడ వచ్చిన వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం. సంఘివలస క్యాంపస్లో నిర్వహించిన అవగాహన సదస్సుతో శశి ప్రాంగణం కోలాహలంగా మారింది. కార్యక్రమంలో శశి విద్యా సంస్థల కరస్పాండెంట్ మేకా క్రాంతి సుధా, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.